హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో మిల్క్ షేక్ చేయబోతున్నానండి. పిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం కదా ఈ మిల్క్ షేక్స్ అంటే ఇష్టం కానీ ఎవరికండి ఈ సమ్మర్లో అయితే మరీను. మన ఇంట్లోని ఇంగ్రీడియంట్తోనూ ఈజీగా ఈ ఓరియో మిల్క్ షేక్స్ని చేసేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ఓరియో బిస్కెట్స్ యూజ్ చేశాను, డైరీ మిల్క్ చాక్లెట్ యూజ్ చేశాను, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేశాను, అలాగే ఐస్ క్రీమ్ కూడా యూజ్ చేశానండి. ఎంతో ఈజీగా ఉండే ఓరియో మిల్క్ని మీరు కూడా చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఈ ఓరియో మిల్క్ షేక్ చేయడానికి ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. చాక్లెట్స్ ఓరియో బిస్కెట్స్, ఇవి పెద్ద ప్యాకెట్ 10 బిస్కెట్స్ ఉంటాయి. డైరీ మిల్క్ 40 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఉంచానండి. 1.5 గ్లాసు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. పంచదార, ఇందులోకి వెనిలా ఐస్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి, ఇది ఇంట్లోనే చేశాను. అలాగే చాక్లెట్ సిరప్ కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, ఇది జ్యూస్ చేసే జారు. ఇందులోకి ఓరియో బిస్కెట్స్ని ఇలా చిన్న ముక్కల కింద చిదిమి వేసుకోవాలి. 10 బిస్కెట్స్ అండి, ఒక బిస్కెట్ ఉంచేస్తున్నాను గార్నిష్ కోసం. 9 బిస్కెట్లు ఇందులో ముక్కల కింద కట్ చేసి వేసేస్తున్నాను. ఇది 4 మెంబర్స్ కోసం చేస్తున్నానండి. అదే ఇద్దరు చేసేటట్టు అయితే 5 బిస్కెట్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. డైరీ మిల్క్ చాక్లెట్ పెద్ద ప్యాకెట్ తీసుకున్నానండి, అదే 2 మెంబర్స్కి అయితే 20 రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది. ఈ చాక్లెట్ బైట్స్ని కూడా 2 బైట్స్ ఉంచేసి మిగిలినవన్నీ పీసులు వేసేస్తున్నాను. మిల్క్ షేక్ చేసే ముందే బయట పెట్టుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. కూలింగ్ మిల్క్ 1.5 గ్లాస్ వేస్తున్నాను. ఇవి ఫ్రిడ్జ్లో ఉంచిన చిల్డ్ మిల్క్. ఇందులోకి వెనిలా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నానండి. ఇది నేను రెడీమేడ్ ప్యాకెట్తో ఇంట్లోనే చేశాను ఐస్ క్రీమ్ని. ఇందులోకి 2 స్కూప్స్ వేసుకోవాలి. మీరు ఐస్ క్రీమ్ లేకపోయినట్టయితే ఇందులోకి ఐస్ని క్రష్ చేసి వేసుకోవచ్చండి. జ్యూస్ జార్లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేశానండి. ఇది సర్వింగ్ జారు. దీనికి చుట్టూ లోపల చాక్లెట్ సిరప్ వేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచాను. ఇందులోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మిల్క్ షేక్ని జార్లో వేస్తున్నాను. చాక్లెట్ ముందే మనం బయట పెట్టుకోవాలండి. గట్టిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ జార్లో వేసినప్పుడు మనకి మెత్తగా బ్లెండ్ అవ్వదు. ఇప్పుడు ఇందులో వేసేసుకుని నేను ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. లేదా మీరు ఐస్ క్యూబ్స్ని క్రష్ చేసి ముందైనా వేసుకోవచ్చండి మిక్సీ జార్లో. ఇందులోకి 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్, అలాగే ఖర్జూరం కూడా వేస్తున్నానండి. ఏముంటే అవి మన ఇంట్లో వేసుకోవచ్చండి. అలాగే ఓరియో బిస్కెట్స్ కూడా గార్నిష్ చేస్తున్నాను. ఇందులోకి చాక్లెట్ బైట్స్ కూడా ఉంచాను కదా, అవి కూడా వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఓరియో మిల్క్ షేక్ రెడీ. ఈ సమ్మర్లో మీరు కూడా మీ పిల్లలకి చేసేయండి. అలాగే ఎన్నో రెసిపీస్ నేను సమ్మర్లో కూడా పెడతాను. ప్రతి వీడియో మీకు చూడండి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఇష్టమైన రెసిపీస్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.